జీవీఎంసీ స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనున్నారు. 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. మొత్తం 10 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే జీవీఎంకి సికి కార్పొరేటర్లు అలాగే అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. విశాఖలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వైసీపీ నుంచి 58, టీడీపీ నుంచి 29, జనసేన నుంచి 3, 4 ఇండిపెండెంట్ కార్పొరేటర్లు ఉన్నారు. ఇక సిపిఐ, బీజేపీ, సిపిఎం నుంచి ఒక్కొక్కరుగా ఉన్నారు. అయితే ఇటీవలే కాలంలో కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరడంతో బలం 49కి చేరింది. 10కి 10 స్థానాలకు కైవసం చేసుకోవాలని కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. కనీసం స్థానాలైనా దక్కించుకోవాలని వైసీపీ యత్నిస్తోంది. ఈ రోజు విశాఖపట్నం జీఎంసీ కౌన్సిల్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అవుతా ఉన్నాయి. అందరూ కోరిక ఒకటే, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అద్భుతంగా ఎన్నుకున్నారు. ప్రజలకు అనుగుణంగా ఓటు వేయాలని చెప్పి ప్రజాప్రతినిధులు కూడా డిసైడ్ అయ్యారు. అటు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కావచ్చు, ఏవైనా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీకొట్టి, వద్దు నీ పరిపాలన బాగలేదు, ఒక హిట్లర్వి, ఒక దౌర్జన్యంగా, ఒక దగాకోలా పరిపాలించావు కాబట్టి ప్రజలు పక్కన పెట్టడం జరిగింది. సో అలాంటి వ్యక్తికి మళ్ళీ ఓట్లేసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనే ఉద్దేశం మాకు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ ఎన్నికలైనా కావచ్చు ప్రజలు అనుగుణంగా వెళ్ళాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా డిసైడ్ అయ్యారు. కాబట్టి రేపు అధికారంలో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇవాళ జరుగుతున్నటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కావచ్చు, ఏవైనా సరే ఏ ఎన్నికలైనా సరే ఉమ్మడి అభ్యర్థులు గెలిపించడానికి ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఇందాక నిన్నేదో చెప్తారు సుబ్బారెడ్డి గారు, 80% మాకున్నాయి, దౌర్జన్యం ఎవడో దౌర్జన్యం అవసరం లేదు, ప్రజలే నీకు తీర్పిచ్చినా ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. దౌర్జన్యాలు అవి అని, దౌర్జన్యాలు కాదు, ప్రజా తీర్పు, ప్రజలకు అనుగుణంగా నడుచుకోవడమే ప్రజాప్రతినిధుల పరిస్థితి అని చెప్పేసి అది మీకు తెలియకనే మిమ్మల్ని అంత ఘోరంగా ఓడించారు ప్రజలు. మేము కూడా వాళ్ళకి ఓట్లేస్తాం. ఎక్కడున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు మేము లేము, ఎందుకంటే ప్రజలు నమ్మలేదు కాబట్టి మేము నమ్మి ఏం చేస్తాం. సో ఖచ్చితంగా ఓట్లు ఎన్డీఏ అభ్యర్థులు ఎవరిని వాళ్ళకి వేస్తామని వాళ్ళు కూడా ప్రజలు అలా డిసైడ్ అయ్యారు, నాయకులు అలా డిసైడ్ అయ్యారని చెప్తున్నా. గురువింద కింద సామెతలాగా మాటలకి విలువ లేదండి. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. అభివృద్ధి జరుగుద్ది. ఎవరు అభివృద్ధి ప్రదాత? జీవీఎంసీ ఈ రోజు ఎలా ఉంది అంటే, జీవీఎంసీ ఈ నగరం ఇంత ఉద్దుత్ తుఫాన్ తర్వాత కూడా తట్టుకుని నిలబడగలిగిందంటే దాని కర్త క్రియ చంద్రబాబు నాయుడు గారు. మరి గెలవబోతున్నాం అనే విశ్వాసం నాకు ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి, కీలకం. ఎందుకంటే రూరల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా మేము గెలవబోతా ఉన్నాం, అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. రూరల్ అధ్యక్షుడిగా, జనసేన అధ్యక్షుడిగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఈ రోజు రేపు పొద్దున్న రిజల్ట్ చూసుకోండి, అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీ కూడా మేము గెలవబోతాం. 600 పైచీలకు ఉన్నాయి. అక్కడ రాజకీయాల్లో దీటైన అభ్యర్థి తక్కువ ఎక్కువ అనేది ఉండదండి. నాతో మరి అనవసరంగా ఆయన ఒక మాట అనిపించడానికి మీరు క్వశ్చన్ వేశారు. దీటైన అభ్యర్థి అయితే మొన్న కుటుంబం ఓడిపోయింది. దీటైన అభ్యర్థులు రాజకీయాల్లో ఏమి ఉండరండి. ఎవరైతే అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్ముతారో వాళ్ళకి పట్టం కడతారు. మా అభ్యర్థి అంతకన్నా దీటైన అభ్యర్థి, ప్రజల పలుకుబడి ఉన్న అభ్యర్థి. తర్వాత మేమంతా కూడా ప్రజలకు మంచి చేసే ఎమ్మెల్యేలం కాబట్టి మా మొహం కూడా చూస్తారని, ఎవరో వస్తారు కదా చూస్తారు, చేయాల్సిన వ్యక్తే చేస్తారు. చాలా పేర్లు వెళ్తాయండి, కానీ నిర్ణయం తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా బలమైన వ్యక్తులే దించుతున్న సమస్య లేదు. ఆర్థిక విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఓటింగ్ జరుగుతూ ఉంది. గత 3 పర్యాలు ఏ విధంగా గెలిచామో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 10 మంది అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. మరి మీరు చూస్తారు, ఉదయం నుంచి ఈ ప్రాంతంలో విశాఖ నగరంలో, ప్రశాంతమైన నగరంలో పోలీస్ కర్ఫ్యూ పెట్టి 144 సెక్షన్ పెట్టి షాపులు మూయించి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఎప్పుడు లేని విధంగా ప్రశాంతమైన విశాఖ నగరంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి.
మరి ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ నగర ప్రజలంటే ఎంతో మంచి అభిప్రాయం ఉంది. మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా జిల్లాల్లో కానీ ఈరోజు కూటమి సభ్యులు మిగతా కార్పొరేట్స్ అందరినీ భయభ్రాంతులు చేసి క్యాంపులు పెట్టి కిడ్నాప్లు చేసి ఓట్లు లోపరుచుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఏది ఏమైనా మెజార్టీ కార్పొరేట్స్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ఓట్ చేయడం జరిగింది. ఇప్పుడు 3-4 గంటలకి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. పూర్తి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలవబోతున్నారని తెలియజేస్తారు. 1 గంట 2 గంటలు పోతే కౌంటింగ్ అవుతుంది కాబట్టి పూర్తి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మ్యాక్సిమం అంతమంది 45 మంది పైగా మా తరఫున ఓట్లు వేశారు. గెలుపుకి ఎన్ని కావాలో అన్ని ఓట్లు వచ్చాయి. ఉంటే 2024 ఎన్నికలు ఏ మాదిరిగా ఉన్నాయో అదే మాదిరిగా ఏ ఎలక్షన్ వచ్చినా అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. పూర్తిగా దాన్ని కైవసం చేసుకోవాలంటే ప్రజలకు ఫలాలు అందాలంటే కొన్ని చోట్ల మార్పులు చేర్పులు జరగాలి. ఆ మార్పులు చేర్పుల్లో భాగంగానే ఈ స్టాండింగ్ కమిటీ రిపేర్ కానీ లేదా రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరగబోయే రిపేర్లు కానీ ఇవన్నీ కూడా దీనిలో భాగమే. ఎందుకంటే ప్రజల ఆకాంక్షల మేరకు న్యాయకత్వాన్ని అందించాలి. ఇప్పుడు వైసీపీని వద్దు అని చెప్పి తుడిచిపెట్టింది ప్రజానికం. ఆ తుడిచిపెట్టి మేము కూడా ఇక్కడ ఉపేక్షిస్తే మళ్ళీ అదే పెస్ట్ ఇక్కడ చేరి ఇదంతా జీవీఎంసీని ఆల్రెడీ కొంత తినేసింది. ఇప్పుడు బోల్డ్ పెస్ట్ కొట్టించాలి, జీవీఎంసీ నిండా బోల్డ్ రిపేర్లు చేయాలి. సో మళ్ళీ వాళ్ళనే పెట్టి పాలనా పగ్గాలు చేపిస్తే మేము ప్రజలు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మేము మీకు ఇచ్చామే పగ్గాలు, మళ్ళీ మీరు వేరే వాళ్ళతో పని చేస్తే ఎట్టా అనే పరిస్థితి రాకూడదు.